హలో నేను శేషరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ ఖాతాలో ఒక ఫోటోని ట్వీట్ చేస్తూ ఒక క్యాప్షన్ పెట్టారు. రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటో, ఈ ఫోటోని ఆయన ట్రూత్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో కనిపిస్తుంది ఎవరు? మెలోని, ఇటలీ ప్రధాని మెలోని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇవి ఎడిట్ చేసినటువంటి ఫోటో, ఒరిజినల్ ఫోటో కాదు. దీంట్లో ఎంతో వ్యామోహంతో, ప్రేమతోటి, ఆప్యాయంగా చూస్తున్నట్టు ఎడిట్ చేశారు మెలోని ఫోటో. మెలోని ఫోటో ఎడిట్ చేసి ట్రంప్ కోసం ఆప్యాయంగా, వ్యామోహంతో ట్రంప్ని చూస్తున్నట్టు ఎడిట్ చేసి ఆ ఫోటోని పెట్టి కింద క్యాప్షన్ ఏం పెట్టారు? రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అని చెప్పి పెట్టారు. రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ కావాలి అని చెప్పి ట్రంప్ అంటే ఆమె ఏదో వ్యామోహం తోటి ఉంది, తన నుంచి రక్షణ కోసం ఆవిడ్ని దూరంగా ఉంచాలి, ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి ఆయన ట్రూత్ ఖాతాలో ట్వీట్ చేసినటువంటి అంశం. అది కూడా ఇప్పుడు త్వరలోనే టర్కీలో నాటో సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నాటో సమావేశాల సందర్భంగా ఈ ట్వీట్ ఆయన చేశాడు. ట్రూత్ ఖాతాలో ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఈవెన్ ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరేటప్పుడు కూడా ఆయన ట్రూత్ ఖాతాలో చేసినటువంటి కొన్ని కామెంట్లు, అభిప్రాయాలు లేదా వ్యాఖ్యలు అవి శాంతి చర్చలకు విఘాతం కలిగించే అనేది అంతర్జాతీయ సమాజం అప్పట్లో వ్యాఖ్యానించింది. ఇప్పుడు నాటో సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నాటో సమావేశాలు ఎంతో ఆరోగ్యకరంగా జరగాల్సినటువంటి సమావేశాలు. యూరోప్ దేశాల్లో ప్రత్యేకించి ఇటలీకి ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ఎందుకంటే రైట్ వింగ్ నుంచి వచ్చినటువంటి మెలోని విలువలు, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో మెలోని ఉంటారు. మెలోని ఇటలీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ మధ్యకాలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రోమ్ నగరానికి వెళ్ళారు. ద్వైపాక్షిక ఒప్పందాలు భారతదేశానికి, ఇటలీకి అనేకం కుదిరాయి. ఆ సందర్భంగా రోమ్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే మెలోని ఇద్దరు కలిసి విజిట్ చేసినటువంటి ప్రాంతాలు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరూ మెలోడీ అని అంటూ ఒక చాక్లెట్ సంబంధించిన ప్యాకెట్ని చూపించడం, ఆ ప్యాకెట్ని పేరు మెలోడీ అని అంటాం. అంటే మెలోడీ అంటే మెలోని పేరులో మెలో, మోడీ పేరులో డి, రెండు తీసుకొని మెలోడీ అని చెప్పి ఆ చాక్లెట్ కవర్ను పట్టుకుంటూ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం, అవి వైరల్ అవటం, అంతర్జాతీయంగా మోడీ మెలోని ఇద్దరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కపుల్స్ అని చెప్పి పేరుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో G7 సమావేశాలు జరిగినాయి. ఆ G7 సమావేశాలకి అటెండ్ అయ్యారు. ఆ G7 సమావేశాలకి అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళారు. అదే సమావేశాలకి ట్రంప్ కూడా వచ్చారు. ఆ సందర్భంగా ట్రంప్ చేసినటువంటి ఒక వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఏంటి? ఆ సమావేశాల్లో తనతోటి ఫోటో దిగడానికి రిక్వెస్ట్ చేసింది మెలోని అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించారు ఒక ఇంటర్వ్యూలో. ఆ సందర్భంగా బతిమాలాడాల్సిన అవసరం నాకు లేదు, ఇటలీకి కానీ నాకు కానీ ఎవరిని బతిమాలాడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మెలోని ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించారు. ఖండించడంతో పాటు వాషింగ్టన్ సమావేశానికి వెళ్లాల్సినటువంటి ఇటలీ విదేశాంగ మంత్రి పర్యటన కూడా రద్దు చేశారు. అంటే అమెరికాకి ఇటలీకి మధ్య కొంత గ్యాప్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల కారణంగా ఏర్పడింది. కాకపోతే దేశాల మధ్య విదేశాంగ విధానం అయితే ఉంటుంది. పైగా యూరోపియన్ యూనియన్ కాబట్టి, యూరోప్ కంట్రీస్ కాబట్టి కొంత దేశాలకు మధ్య ఉంటుంది, సంబంధాలు అయితే ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే కనుక ట్రంప్కి అలాగే మెలోనికి మధ్య అంతరం పెరిగిపోతుంది. రైట్ వింగ్ నుంచి వచ్చింది మెలోని కొత్త తరహాలో ఇటలీలో స్పెషల్గా పరిపాలన ఉంటుందని చెప్పి మెలోనికి ఉన్నటువంటి పేరు. అందుకే ఇటాలియన్ మీడియా మెలోనికి సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ, మెలోనికి సంబంధించిన వ్యాఖ్యలు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రచురిస్తూ ఉంటారు. అది అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. సో మెలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు ఇటలీకి
చాలా సాధారణంగా ఆహ్వానించారు, ఎంతో ఆప్యాయతను చూపించారు. అలాంటిది ట్రంప్కు లేదు అనేది క్లియర్ అంతర్జాతీయంగా. బహుశా ఆ అక్కస్తోటే ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో మెలోనీని కిడ్డింగ్ చేస్తూ బహుశా ఈ ట్వీట్ చేసి ఉండొచ్చు. వాస్తవంగా నాటో సమావేశాలకి వాళ్ళు కలిసి పాల్గొనాలి. ఆ సందర్భంలో రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ కావాలని చెప్పడం ఒక అమెరికా అధ్యక్షుని హోదాలో ఇది చిన్న విషయం కాదు. చాలా సీరియస్గా మెలోని తీసుకొని ఉంటారు. మరి నాటో సమావేశాల్లో పాల్గొనబోయేటువంటి ఇటలీ ప్రధాని మెలోని రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి అంతర్జాతీయ సమాజం చూస్తూ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా మనం అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే కనుక మెలోని అందరితోటి కలివిడిగా ఇటలీ దేశానికి ఏది అవసరమో, రక్షణ ఒప్పందాలు అవసరమా, లేకపోతే ఐటీ సంబంధించి ఏఐకి సంబంధించిన ఒప్పందాలు, సాంకేతికపరమైన ఒప్పందాలు, వాణిజ్యపరమైన ఒప్పందాలు ఇవన్నీ కూడా ద్వైపాక్షికంగా కుదుర్చుకోవడానికి ఆయా దేశాలతోటి ఆవిడ కలుస్తూ ఉంటారు. ఆ సందర్భంగా కొంతమంది పట్ల ఆవిడ వ్యతిరేక భావంతో ఉన్నట్టు కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు భారతదేశం అన్నా కానీ ఆవిడకి ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఈవెన్ యూకేకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ వచ్చినా కానీ అంత ఆప్యాయత లేదు అనేటువంటిది కూడా అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు ట్రంప్ మెలోనీకి సంబంధించినటువంటి ట్వీట్లు చేస్తున్నారంటే మెలోనీ పట్ల ఎంత అతను ఆలోచిస్తున్నారు, మెలోనీ వ్యక్తిత్వం పట్ల, మెలోనీ యొక్క యాటిట్యూడ్ పట్ల ఇప్పుడు ట్రంప్ కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకంటే ఫ్రాన్స్లో సమావేశం జరిగింది, G7 సమావేశాలు ఫ్రాన్స్లో జరిగినాయి. ఆ సమావేశాల్లో ట్రంప్ పట్ల మెలోనీ వ్యవహరించినటువంటి తీరు బహుశా ట్రంప్కి నచ్చకపోయి ఉండొచ్చు. కారణం ఏంటంటే అమెరికా అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ట్రంప్. ఆయన్ని చూసి అట్రాక్ట్ అయ్యి పరిగెత్తాలని చెప్పేసి అనుకుంటాడు ఆయన. కానీ మెలోనీ ఆయన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ కూడా మెలోనీ తనని ఫోటో అడిగింది, తనతోటి ఫోటో రిక్వెస్ట్ చేసింది అని చెప్పి ఆయన చెప్పాడు. సరిగ్గా ఇక్కడే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. తాను ఎవరిని ఫోటో అడగలేదు, ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇటలీ ఇంకొకరిని ఎవరిని బతిమలాడదు, ఇటలీ ప్రధానిగా తాను ఎవరిని బతిమలాడను అని చెప్పి ఆవిడ చాలా క్లియర్గా అంతర్జాతీయంగా చెప్పేసింది. సో ఇప్పుడు మెలోనీ మేనియా అంతర్జాతీయంగా ఉంది. ఇప్పుడు నాటోలో ఏం జరగబోతుంది అని చెప్పి ట్రంప్ మాత్రం రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అంటూ ఉన్నారు. అది పెద్ద పదం, రిస్ట్రైనింగ్ ఆర్డర్ అంటే ఆవిడ వ్యామోహంతో ఉంది తన మీద, కాబట్టి తనని దూరంగా పెట్టే ఆర్డర్స్ కావాలి అని చెప్పి ఆయన చెప్పడం అనేది బహుశా అమెరికా అధ్యక్షుడిగా అతనికి సబబు కాదు. మరి ఆయనేమో అలానే వ్యవహరిస్తూ ఉంటాడు ట్రంప్. మరి దీనికి నెట్జన్లు ఇప్పుడు ట్రంప్ని అనేక రకాలుగా తప్పుపడుతున్నారు. ఒక మహిళ, అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి మహిళ, ఇటలీ ప్రధాని, పైగా ఆవిడకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అంతర్జాతీయంగా. అలాంటి మెలోనీని ట్రంప్ టార్గెట్ చేస్తున్నారంటే తన ఈగో ఎక్కడో హర్ట్ అయ్యింది. మరి ఎక్కడ హర్ట్ అయ్యింది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రాధాన్యత ఇస్తుంది మెలోనీ అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఆవిడ్ని కిడ్డింగ్ చేసేలాగా, లేదంటే ఆవిడ్ని కించపరిచేలాగా ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారా, లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.